హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే అందిన వార్త 70 కోట్లతో దొరికిపోయిన ఎంఆర్ఓ అండి. రాష్ట్రమంతా షాక్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుస్తున్న వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే ఆదాయం మించి దాదాపుగా వాళ్ళ ఆదాయం మించి 70 కోట్ల రూపాయల చర మరియు స్థిర ఆస్తులు కూడబెట్టిన కేసులో కడప తహసీల్దారు సిద్ధాల శివప్రసాద్ అయితే విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారని అయితే సిబిఐ సౌమ్యలత తెలిపారండి. సో ఆయనకు నెల్లూరు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించిందనేది కూడా తెలిపారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ అనతి కాలంలోని కోట్లకు అధిపతిగా ఎదిగారండి. తిరుపతి, రేణిగుంట్ల, కడప ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు, మాల్స్ అలాగే ఫ్లాట్స్, భవనాలు, అపార్ట్మెంట్లు సమకూర్చుకున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో విజయవాడలోని అవినీతి నిరోధక శాఖలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం అయితే శనివారం రంగంలోకి దిగింది. సో పీలేరు, తిరుపతి, రేణిగుంట్ల, బంగారుపాలెం, కడప ప్రాంతాల్లో సోదాలైతే చేశారు. ఈ సోదాల్లో దాదాపుగా 70 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా అయితే గుర్తించారని తాజాగా రాష్ట్రంలోని అన్ని జాతీయ బ్యాంకులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు. శివప్రసాద్, ఆయన భార్య మాధవి అలాగే బంధువులు, బినామీ పేర్లతో ఎక్కడైనా అకౌంట్లు ఉంటే వెంటనే లావాదేవీలు ఆపేయాలని అయితే లేఖ రాశారండి. ఖాతాలను సీజ్ చేయాలని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే సోమవారం నుంచి బ్యాంకు లాకర్లు పరిశీలించడానికి ఏసీబీ అధికారులు అయితే సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే తహసీల్దార్కి సంబంధించిన బినామీల జాబితాలను తెప్పించుకున్న ఏసీబీ అధికారులు తనిఖీ చేయడానికి చర్యలు కూడా చేపట్టారు. సో మరి చూస్తున్నాం కదండి, ఇక్కడ 70 కోట్లతో అయితే ఎంఆర్ఓ గారు ప్రస్తుతానికి దొరికారు. ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. వారి యొక్క బంధువులు మరియు మిత్రులు సంబంధించిన తదితర వారికి బినామీలకు సంబంధించిన వారి అకౌంట్లను కూడా సీజ్ చేయాలని అయితే ప్రభుత్వానికి లేఖ రాశారండి ఏసీబీ అధికారులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.